నమస్తే అండి. నా పేరు డాక్టర్ కిషన్ శ్రీకాంత్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, స్టార్ హాస్పిటల్స్, నానక్రామ్గూడ. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. అందరికీ మదిలో ఉన్న క్వశ్చన్ ఇది. ఈ WHO చెప్పినట్టుగా ఎండమిక్ అయిన మాత్రం వాస్తవం. అంటే ప్రతి ఏరియాలో కూడా కోవిడ్ వైరస్ అనేది సర్క్యులేట్ అవుతుంది హ్యూమన్ బాడీస్లో. వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా రాకపోయినా, కొంతమందికి ప్రాబ్లం రాకుండా వచ్చి వెళ్ళిపోతుంది, కొంతమందికి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, అలా తిరుగుతుంది. ఈ ఎపిడమిక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఏదైనా డిసీజ్ని ఎండమిక్ అని డిక్లేర్ చేసిన తర్వాత అది ఒక లో లెవెల్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది బాడీస్లో. సో అది ఎప్పుడైతే దాని క్లైమాటిక్ కండిషన్స్ కానీ, ఈ వైరస్ అనేది ఏమవుతూ ఉంటుందంటే కాన్స్టెంట్గా మ్యుటేషన్స్ చేసుకుంటూ ఉంటుంది. ఎలా అయితే మనం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ మ్యాన్ ఎవల్యూషన్లో ముందుకొచ్చాడో డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రకారము, అట్లాగే వైరస్ కూడా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనేది ఫాలో అవుతుంది. ఎవరైతే సర్వైవల్ అవ్వగలరు, తనని తాను మార్చుకుంటారో కండిషన్స్ తగ్గట్టుగా, వాళ్ళే సర్వైవ్ అవ్వగలరు. మనుషులైనా, వైరస్ అయినా, బ్యాక్టీరియా అయినా. వైరస్ అందులో చాలా ఇంటెలిజెంట్. సో అది కాన్స్టెంట్గా దాన్ని రూపాన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఒక ప్రోటీన్ని కానీ, ఒక డిఎన్ఏని కానీ, ఆర్ఎన్ఏని కానీ మార్చుకుంటూ పోతూ ఉంటుంది. ఎక్కడైతే ఆ మార్చే పద్ధతి ఉంది కదా, దాన్ని మ్యుటేషన్ అంటాం. ఆ మార్చుకునే పద్ధతిలో ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ వేరియంట్ క్రియేట్ అవుతుందో, అంటే ఒక స్ట్రాంగ్ జాతి క్రియేట్ అవుతుందో, అప్పుడు మనుషుల్ని ఇబ్బంది పెట్టగలిగే లెవెల్కి వస్తాయి. మిగతా అన్నీ చాలా వచ్చిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనకు అప్పుడు ఒమిక్రాన్ వచ్చింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ JN1 రావటం. ఈ మధ్యలో కూడా వందలాది లీనియేజ్లు వచ్చాయి, వందలాది మ్యుటేషన్లు వచ్చాయి. కానీ అవన్నీ కూడా మనకి ఇబ్బంది కలగకుండానే వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ హైబ్రిడ్ క్రియేట్ అవుతుందో, JN1 లాంటిది, అప్పుడు మీకు ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. సో దీనికి ఎండ్ అనేది ఎప్పుడు అనేది అసలు చెప్పడం కష్టం అండి. ఎందుకంటే ఈ వైరస్ వన్స్ వచ్చిన తర్వాత దాన్ని, వైరస్ అనేది చిన్న పార్టికల్, అంటే ఒక DNA పార్టికల్ అనమాట. ఎప్పుడైతే మన గాలిలో ఉన్న ఈ దుమ్ములాగా చిన్న పార్టికల్ అది, ఆ పార్టికల్కి ప్రాణం ఉండదు. ఫస్ట్ పాయింట్, బ్యాక్టీరియా లాగా ప్రాణం ఉండదు. దాన్ని చంపటం అంటే మనము దాన్ని చంపడం అనేది అది జరగని పని. అందుకే మీకు బ్యాక్టీరియాలకి సంబంధించి చాలా యాంటీబయాటిక్స్ కానీ, యాంటీ బ్యాక్టీరియల్స్ ఉన్నాయి, కానీ వైరస్కి సంబంధించి ఓన్లీ 1 or 2 వైరల్ డ్రగ్సే ఉన్నాయి. ఎందుకనంటే దాన్ని టార్గెట్ చేయటమే కష్టం. సో మనము చేయాల్సింది ఏంటంటే, ఇలాంటి న్యూ వైరసెస్ని ఎమర్జ్ కాకుండా చూసుకోవటం. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి కోవిడ్ అనేది న్యూ వైరస్ ఎమర్జ్ అయింది. ఈ 21st సెంచరీలో శాస్త్రవేత్తల ప్రిడిక్షన్స్ ప్రకారము మనం ఇంకా కొన్ని కొత్త వైరస్, ఎలా అయితే నింఫా వైరస్ చూసామో, ఏవియన్ ఫ్లూ వైరస్ చూసామో, ఇప్పుడు ఇది చూస్తున్నామో, అలాగే ఇంకా కొత్త వైరస్లు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆల్రెడీ హెచ్చరించారు. దీనికి కారణాలు ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మనం మ్యాన్ ఇంటరాక్షన్ విత్ ద ఫారెస్ట్ కానీ, నేచర్తో ఇంటరాక్షన్ చాలా పెరిగిపోయింది. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎందుకంటే న్యూ వైరస్లు రావడానికి. ఆల్రెడీ ఈ వైరస్లన్నీ ఎక్కడో ఫారెస్ట్లోనో, ఎక్కడో మీకు బ్యాట్స్లోనో, మంకీస్లోనో ఇవన్నీ సర్క్యులేట్ అవుతుంది. మ్యాన్ ఎప్పుడైతే ఈ హంటింగ్కి వెళ్తున్నప్పుడు కానీ, వాటిని డిఫరెంట్ కమ్యూనిటీస్ కానీ, ట్రైబ్స్తో ఇంటరాక్షన్ పెరుగుతున్నప్పుడు, క్రాస్ కల్చరల్ ఎక్స్చేంజ్ జరుగుతున్నప్పుడు ఈ వైరసెస్ అనేది హ్యూమన్ బాడీస్లోకి ఎంటర్ అవుతున్నాయి. సో ఇవి స్ప్రెడ్ అవుతున్నాయి. అవి ప్రివెంట్ చేయాలి, మ్యాన్ ఇంటరాక్షన్ విత్ ద నేచర్. సో దాంతోపాటు మనము ఈ ఏదైతే సర్క్యులేటింగ్ వైరసెస్ ఉన్నాయో వాటిని కంట్రోల్లో ఉంచాలి. సో ఈ మ్యుటేషన్స్ని మనం ఎండ్ కార్డ్ అనేది వేయలేం. మనం చేయగలిగింది ఏంటంటే, న్యూ టైప్ ఆఫ్ వైరసెస్ని ఎవాల్వ్ అవ్వకుండా ముందే ప్రికాషన్స్ తీసుకోవటం WHO గైడ్లైన్స్ ప్రకారం అది మాత్రం చేయగలం.